75 కీర్తన చదువుకుందాం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపంగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించెదరు. నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను. నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. అహంకారులై ఉండకూడని అహంకారులకు నేనే ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలాడుకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యం నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్ష రసము పొంగుచున్నది. అది సంభారముతో నిండి ఉన్నది. ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీదనున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మృంగివేయవలెను. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురం చేయుదును. యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను. భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరగ్గొట్టెదను. నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. ఆమేన్.